హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఉషశ్రీ ఛానల్. సాధారణంగా కాలీఫ్లవర్తో చాలామంది చాలా రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు కదా. అయితే కాలీఫ్లవర్ ఆకులతో కూడా పచ్చడి, వేపుడు కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియోలో నేను పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా కాలీఫ్లవర్ ఆకులను ఈ విధంగా విడదీసి బాగా 2-3 సార్లు కడిగి ఆ తర్వాత మధ్యలో ఉన్న కాడ భాగాన్ని తీసి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. కాడ భాగంలో నార ఉంటుంది కాబట్టి అది తీసేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1 స్పూను ధనియాలు, అలాగే 1/2 స్పూను జీలకర్ర, ఆ తర్వాత 2 స్పూన్ల తెల్ల నువ్వులు, ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, అంటే ఇది ఒక చిప్పలో 1/4 భాగం వేసుకుంటే చాలండి. ఈ కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత 10 పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. అందుకు కూడా ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి ఇదే కడాయిలో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి 10 పచ్చిమిరపకాయలు ఇలాగా కట్ చేసుకొని వేయించుకోవాలి. అంటే ఈ ఆకులకు ఈ మిరపకాయలు సరిపోతాయి. ఆకులను బట్టి మిరపకాయలు వేసుకోవాలండి. తర్వాత 2 ఉల్లిపాయలను, అంటే మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకొని ఆ ముక్కలను కూడా ఈ మిరపకాయలతో పాటు వేసి వేయించుకోవాలి. ఈ 2 కలిపి ఇలాగా వేయించుకున్న తర్వాత అదే కడాయిలో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఆకులను వేయించుకోవాలి. ఈ పచ్చడి చపాతీకి, వేడి అన్నానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకులను వేయించేటప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలండి. అంటే 1 ఇంచు చింతపండు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత నువ్వులు, జీలకర్ర, కొబ్బరి ముక్కలు వేసిన మిశ్రమాన్నితో పాటు తగినంత ఉప్పు కూడా వేసి ముందుగా వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను, మిరపకాయలను, తర్వాత కాలీఫ్లవర్ ఆకులను కూడా వేసి బరకగానే వేసుకోవాలండి. పూర్తిగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని తిరగమాత వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.